వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మొదటి భర్త మదన్ మోహన్ ఢిల్లీలో ధర్నా చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్ డిఎన్ఏ టెస్టుకు ముందుకు రావాలంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మొదటి భర్త డిమాండ్ చేశారు. తన భార్యకు పుట్టిన కుమారుడి విషయంపై వివాదం తీరాలని ఢిల్లీలో ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన భార్యను చెరబట్టారంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మొదటి భర్త మదన్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను విదేశాల్లో ఉంటున్న సమయంలో ఆమెతో సంబంధం పెట్టుకుని వేల ఎకరాల దేవాదాయ శాఖ భూములను ఆక్రమించారని మదన్ మోహన్ తెలిపారు. విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా బుధవారం ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిరసన తెలిపారు. విజయసాయిరెడ్డి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని, డిఎన్ఏ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ మాట్లాడుతూ విజయసాయిరెడ్డితో పాటు ప్రభుత్వ న్యాయవాది సుభాష్ తన భార్యను లోబరుచుకుని భూ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. వారితో తన భార్య చట్ట వ్యతిరేకంగా బిడ్డను కని ఇచ్చిందని ఆరోపించారు. విజయసాయిరెడ్డితో పాటు న్యాయవాది సుభాష్కు డిఎన్ఏ టెస్ట్ చేయించాలని, లేదంటే ఆయనను రాజ్యసభ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తానని మదన్ మోహన్ చెప్పారు. విజయసాయిరెడ్డితో శారీరకంగా కలిశానని తన భార్య శాంతికుమారి చెప్పిందని, ఐవీఎఫ్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చానని మరోసారి చెప్పిందని మదన్ మోహన్ గతంలో ఆరోపణలు చేశారు. తాను భార్యకు దూరంగా అమెరికాలో ఉంటున్నప్పుడు ఇదంతా జరిగిందని చెప్పారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు శాంతి జన్మించినట్టుగా రికార్డులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఆసుపత్రి రికార్డుల్లో భర్తగా హైకోర్టు న్యాయవాది పోతురెడ్డి సుభాష్ పేరు ఉందని, ఆయనను సంప్రదిస్తే శాంతికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారని వివరించారు. శాంతికి తనకు కవల పిల్లలున్నారని మదన్ మోహన్ తెలిపారు.